సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాజ స్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. ట్రాఫిక్ సిబ్బంది కావాలను సైబరాబాద్ 16 స్టేషన్ల పరిధిలో వేధిస్తున్న కొరత, బదిలీలు కూడా ఓ కారణం. రద్దీ ప్రాంతాల్లో వాలంటీర్ల విధులు. తెల్లాపూర్ వెళ్లే మార్గంలో వాలంటీర్తో కలిసి బారిగేట్లను మారుస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్. నిజంగా అండి, సిటీలో, హైదరాబాద్ సిటీలో పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ కి చాలా ఇబ్బంది ఉంది. ఎట్లా అంటే, మేము తిరుగుతుంటాం కదా, ఆడికి తిరుగుతుంటాం అని 4 దిక్కుల నుంచి వెహికల్స్ వస్తుంటే ఒక్కొక్కడు అయితే రాంగ్ రూట్ లో పోతాడు, ఒకటి సిగ్నల్ వేస్తే సిగ్నల్ కూడా దాటి వెళ్తాడు. అందరిని కంట్రోల్ చేయలేక పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతారు. పాపం కాసేపు కూర్చుందా అనుకున్నా కూడా వాళ్ళకి తీరుకుండదు. పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ కళ్ళతో మేము చూస్తున్నాం. అని పాపం అనుకున్నా కూడా వారా అన్నట్టుగా పబ్లిక్ వెళ్ళిపోతుంటారు. కానీ ఇంకొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ట్రాఫిక్ లేని ఏరియాలో రాంగ్ రూట్ లో ఒకటి పోతే వాడిని పట్టుకుని, అరే నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావురా, నీ ఏదైనా గుద్దుకుంటే నీ పరిస్థితిరా, నీ ఫ్యామిలీ పరిస్థితిరా అని చెప్పకుండా చాటుగా పోయి లంచం తీసుకుంటున్న కొంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళని లంచం తీసుకున్న కానిస్టేబుల్ అని తక్షణమే గమనించి వాళ్ళని సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నా. ఈ ట్రాఫిక్ సిబ్బంది కొరతను తగ్గించాలంటే ఇప్పటికిప్పుడు రిక్రూట్మెంట్ లేవు బ్రదర్. మరి ఎట్లా, ఏం చేయాలి? ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాలి, ఇప్పుడు లేవు, ఎగ్జామ్స్ లేవు. ఇప్పుడు హుటాహుటిన ఇక్కడ జంక్షన్ లో చూస్తే ఇద్దరు ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి 2 సైడ్, 1 సైడ్ అటు, ఇటు సైడ్ ఇటు ఉంటారు. వాళ్ళు తగ్గించుకోవాలంటే, బారికేడ్ చేయాలంటే వీళ్ళ వల్ల కాదు. అక్కడ చూడాలి, ఇక్కడ ఇది చూడాలి. ఇప్పుడైతే తక్షణ కర్తవ్యంగానైతే నాకు తెలిసినంత వరకు అంటే పాపం ఒక్కొక్కళ్ళు 10th చదివారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఉద్యోగాల కోసం తక్షణ సిబ్బంది కావాలంటే కష్టం. కాబట్టి ఇప్పటికిప్పుడు తక్షణం కావాలంటే, అంటే ఇప్పుడు సిటీలో ఉందో లేదో, ఇంత ముందుకు ఉండే జంక్షన్ లో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న వాళ్ళు ఉండే, వాళ్ళని తీసుకొచ్చేసి ఫ్లైక్లాట్ బోర్డులు పెట్టించేసి ఒక రోజు అంతా, ఒక పూట అంతా ఉంచేది. అట్లా కాకుండా వాళ్ళనే తీసుకొచ్చేసి ఒక రోజు పనిష్మెంట్ గా, వీళ్ళని వాడుతున్నారు చూస్తావా ఈ టైప్ లా, వీళ్ళ ఇక్కడ తీసుకునేటట్టు వీళ్ళలాగా వాడితే ఒక రోజు ఇట్లుంటారు, వచ్చడం దొరుకుతూనే ఉంటారు, రోజు దొరుకుతూనే ఉంటారు. వాళ్ళకి పనిష్మెంట్ వేసి బోర్డు పెట్టేసి ఇట్లా పెట్టిస్తారు. అలా కాకుండా తీసుకొచ్చేసి ఇట్లాంటి వర్క్ వాడుకోండి. ట్రాఫిక్ సిబ్బంది కావాలనేది కదా, ట్రాఫిక్ సిబ్బంది వీళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటారు. వీళ్ళు ఇవి ఉన్నాయి కదా బారికేడ్స్ జరిపే కాడ, వాళ్ళని వాడుకోవచ్చు. వాళ్ళకి అట్లా పనిష్మెంట్ కూడా కదా, బోర్డు పట్టుకొని నిలబడే కంటే పనిష్మెంట్ కూడా కరెక్ట్. అయితే నువ్వు అన్నది కరెక్టే అన్న. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళని పెట్టొచ్చు అని అంటున్నారు. పెట్టొచ్చు, కౌన్సిలింగ్ ఇచ్చి ఉండేది అప్పుడు ఉండే, ఇప్పుడు ఉందో లేదో. అయితే నాకు తెలిసినంత వరకు మా ఊర్లో చూస్తే, మా టౌన్ లో చూస్తే, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన బండి తీసుకుపోయి స్టేషన్ లో పెట్టేది, కోర్టుకు పంపించేది. కోర్టులో కౌన్సిలింగ్ ఇచ్చేది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చేసి కౌన్సిలింగ్ ఇస్తే ఇప్పుడు అది కూడా ఉంది. అది వరకు కానీ ఆ సెంటర్లలో ఉంటది కదా, సెంటర్ లో తీసుకొచ్చి బోర్డులు పెట్టి నిలబెట్టిచ్చేది. ఇప్పుడు అది కనపడతలేదు. అట్లాంటి పనిష్మెంట్ పెట్టినా తప్పేం లేదు, పెడితే తప్పే ఉండదు. ఇంతకుముందుగా దాన్ని తీసుకొచ్చి పెట్టేసి ఇట్లాంటి వాడుకోండి, సిబ్బంది కొరత తగ్గుతుంది కదా. ఇప్పటికిప్పుడు వేయాలంటే ఎగ్జామ్స్ రాసి, లేకుంటే వేరే దాంట్లో అయితే మీరు జాబ్లు అయితే చేయరు కదా. మీరు కొరత తగ్గిద్ది అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే, పర్మనెంట్ గా కాదు, ఎగ్జామ్స్ అవన్నీ వరకు. ఇప్పుడు కాదు, అట్లా కాదు. ఇది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో, ఇది 10 years బ్యాక్, అంటే ఈ 10 సంవత్సరాలలో ఇది వరకు మందు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే ఆయనకి 5,000 ఫైన్ వేసేదన్నా. ఇప్పుడు ఇట్లా పెడితే గవర్నమెంట్ ఆదాయం తగ్గుతుంది కదా. ఫైన్ 5,000 లేదనుకుంటాను నాకు తెలిసి. పనిష్మెంట్ ఉండేది, కౌన్సిలింగ్ ఇచ్చి 1 day పనిష్మెంట్ పెట్టి, 5 card బోర్డు పెట్టి, మేము డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినాం అని చెప్పేసి ఇట్లా ఇచ్చేది. ఇచ్చి మనం ఉండే కూడళ్ళలో ఉండి పెట్టి నిలబెట్టేది. ఇప్పుడు అది పెడితే బాగుంటది అంటున్నా. సిబ్బంది కొరత అంటే తగ్గించడం అంటే అది బాగుంటది. ఏమన్నా మళ్ళీ యూత్ వచ్చి నా మీద పడితే నేనేం చేయలేదు, డ్రంక్ అండ్ డ్రైవర్లు అయితే ఇబ్బంది. కాబట్టి పెడితే బాగుంటది. అట్లా వీళ్ళే తగ్గుతుంది. వీళ్ళు వాళ్ళు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తారు, అది వాళ్ళకు ఉంటది. ఇవి ఉన్నది కదా, ఈ బారికేడ్ తీసేది చెప్తే చేస్తారా, బారికేడ్ తీ అంటే వస్తుంది అంటే తీస్తుంటారు ఉంటుంది. అది కూడా పనిష్మెంట్ కిందకి వస్తుంది. పనిష్మెంట్ అట్లా కూడా ఉంటుందని చెప్తున్నా. అది చేసే పని కూడా ఆపుకొని చేయాలి తప్పదుగా. అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, ఇక్కడ ఇది చేయాలంటే వాళ్ళకి ఇబ్బందే కదా. సరే, వాళ్ళు ఏం చేస్తారు అనేది తర్వాత విషయం. ఈ సైడ్ బట్టి ఆపిరా, పక్కకు పెట్టి ఆపిరా అనేది వాళ్ళ కష్టాలు వాళ్ళు ఉంటాయి. సరే, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఫైన్ అనేది లేకపోతే ఇది మంచి నిర్ణయం. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఫైన్ లేకపోతే కౌన్సిలింగ్ ఉంటుంది, ఫ్యామిలీని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఈ పనిష్మెంట్ అయినా కరెక్టే, కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. రైట్, ఇదే